అన్ని అనుకూలిస్తే అధికార పీఠంపై కూర్చోవడం పెద్ద కష్టమేమి కాదు. అలాంటిది ఎన్ని ఓటములు వచ్చినా, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా అవన్నీ తట్టుకొని అధికార పీఠంపై కూర్చోవడం అంటే ఒక విజయం అని చెప్పొచ్చు. అలాంటి విజయాన్ని చంద్రబాబు నాయుడు గారు అయితే కైవసం చేసుకున్నారు. సో ఇవాళతో చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ ఇండస్ట్రీలో 30 years అయితే కంప్లీట్ చేసుకున్నారని చెప్పొచ్చు. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్, మరి చూడొచ్చు, పొలిటికల్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంటే ఆషామాషి కాదు. అలాంటిది ఎన్నో కష్ట నష్టాలు ఉంటాయి, ఎన్నో ఓటములు ఉంటాయి. అలాంటిది అన్ని అనుకూలిస్తే అధికార పీఠం మీద కూర్చోవడం అంటే సులభమే. కాకపోతే అలాంటి ఓటములు ఎన్నో వచ్చినా తట్టుకొని కూర్చోవడం అంటే ఒక విజయం అని చెప్పొచ్చు. అలాంటిది ఇవాళ 30 years కంప్లీట్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఒక విజయాన్ని కైవసం చేసుకున్నారని చెప్పొచ్చు. ఏమంటారు మీ మాటల్లో? పొలిటికల్ ఇండస్ట్రీస్గా అయితే ఆయన మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయింది 78లో కాబట్టి 47 years అయినట్టు. ఓకే. ముఖ్యమంత్రిగా 30 years. 95 సెప్టెంబర్ 1 ఏ రోజున ఆయన 30 సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కంటిన్యూస్గా 2 times చేశారు. మధ్యలో 2014 నుంచి 19 చేశారు. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ 4th time చేస్తున్నారు ఆయన. అంటే మీరు అన్నట్టుగా అందరూ అనుకున్నట్టుగా అది అతని జీవితం ఏమి నల్లేరు మీద నడక మీద ఏం రాలా. చాలా కష్టాలు, చాలా అవమానాలు. అంటే ఒకనొక టైంలో వెన్నుపోటుదారుడు అని చెప్పేసి అని మాటలలో ఒకటి కాదు, పార్టీ నిలబెట్టుకోవడానికి ఆయన అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి నిలబెట్టుకున్నాడు ఆయన. అయితే చంద్రబాబు నాయుడు గారిని ఒక రాజకీయవేత్తగా కంటే కూడా ఒక సీఈఓ అంటారు. అందుని ఆయన సీఎం కాదు, సీఈఓ అంటారు. ఎప్పుడు డెవలప్మెంట్ ట్రేడ్ మార్క్ అయినా మాట్లాడితేనే డెవలప్మెంట్ ముందు చూపుగా ఆలోచిస్తూ ఉంటాడు. అందుకనే ఈ రోజున భారతదేశంలో ఇప్పుడు పార్టీలకు అతీతంగా కొంతమంది ఉంటారమ్మా. ఇప్పుడు పివి నరసింహరావు గారు ఉన్నారు. ఆయన ఒక ఆర్థికవేత్తగా దేశంలో ఆర్థిక సంస్కరణలకి ఆయన ఒక ఏమంటే పునాది వేసిన వ్యక్తిగా ఆయన కాంగ్రెస్ మార్క్ కనపడదు. అద్భుతమైన వ్యక్తి, బహుభాషా కోవిదుడు అలా కనపడుతుంది. అలాగే బీజేపీలో అయితే వాజ్పేయి గారు, వీళ్ళకి పార్టీలు అతీతంగా కనపడతారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అంటే సిద్ధాంతాల వైరుధ్యాలు చాలా ఉండొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే కష్టపడే మనస్తత్వం, అతని దార్శనికత, అతని ముందు చూపు ప్రతి ఒళ్ళకి ఆదర్శం. నేనంటానంటే ఈ రోజున భారతదేశంలో దాదాపు 140 కోట్ల మంది జనాభాలో ఒక 100 కోట్ల మంది తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తెలుగు రాజకీయాల్లో అయితే చంద్రబాబు నాయుడు గారికి ముందు, చంద్రబాబు నాయుడు గారి తర్వాత అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ 90sలో అప్పట్లో ఆయనకి 45 years యువకుడు. ఆ వయసులో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా కూడా తర్వాత అంటే అప్పటికప్పుడు ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకుంటేనే భవిష్యత్తులో ఎటువంటిది ఉండాలి. అప్పట్లో అమ్మ కంప్యూటర్స్ వస్తున్న అప్పుడే కొత్త కాలం అట, కంప్యూటర్ గారిని అవుతున్నాయి. బ్యాంకుల్లో కంప్యూటర్లు పెడుతుంటే ధర్నాలు చేసేవారు. ఒక కంప్యూటర్ పెడితే 10 మందికి ఉద్యోగాలు పోతాయి, కంప్యూటర్లు వద్దు అని చెప్పి ధర్నాలు చేసేవారు. అటువంటి టైము. ఆ టైంలో ఆయన కంప్యూటర్ గురించి, లేకపోతే రాబోయే సెల్ ఫోన్స్ గురించి ఆ టెక్నాలజీని ముందే అందిపుచ్చుకుని ఆయన చేసిన విధానం. తర్వాత అప్పట్లోనే ఆయన 2020 విజన్ కింద అప్పట్లో చెప్తే 2020 విజన్ అంటాడేంటి ఈయన, ఇప్పుడు ఇక 2000 రాలేదు అనేటువంటి మాటలు మాట్లాడారు. దాని ఫలాలు ఏంటి ఇప్పుడు చూస్తున్నారు. ఆ రోజున హైటెక్ సిటీకి సంబంధించి అక్కడ రాళ్ళు రప్పల మధ్య ఆయన బిల్డింగ్లో కడతంటే అనేక రకాలుగా అవమానాలు పరిచారు అప్పుడు కూడా. మరి ఈ రోజున చూసాం కదా సైబరాబాద్ ఎలా ఉంది. ఇప్పుడు తెలంగాణకి సంబంధించి, హైదరాబాద్కి సంబంధించి సైబరాబాద్లో వచ్చినట్టు ఐటీ టెక్నాలజీ ద్వారా వచ్చే ఆదాయం మామూలు ఆదాయం కాదు. అంటే అప్పటి నుంచి హైటెక్ సిటీ నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు టెక్ వ్యాలీ వరకు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అభివృద్ధి పనులు చేశారని చెప్పొచ్చు. అలాంటిది పింఛన్ల విషయంలో కూడా గత ప్రభుత్వాల్లో చూసుకుంటే, ఈ ప్రభుత్వంలో చూసుకుంటే ఎన్నో వేరియేషన్స్ ఉన్నాయి. సో ఈ ప్రభుత్వంలో పింఛన్ల గురించి ఒకవేళ అడిగితే మీరు ఏం చెప్తారు? అంటే కేవలం పింఛన్లు అని కాదు, అంటే 95 తర్వాత ఆయన అనేక జనభూమి కార్యక్రమం అని, ప్రజల వద్దకు పాలన అని, లేకపోతే మహిళలకు డ్వాక్రా సంఘాలని కానీ అనేకం చేశారు. పింఛన్లు అప్పట్లో ఎన్టీ రామారావు గారు మొదలైన టైంలో వచ్చినా కూడా ఈయన దానికి మొన్న ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి రకరకాలుగా మోసం చేసింది. కానీ ఈయన వచ్చిన వెంటనే ఏ విధంగా అయితే పెంచుతానన్నది గత బాకీలతో సహా పెంచుకుంటూ వచ్చారు. ఈరోజు 1వ తారీఖున ఈ రోజున ఆయన కూడా రాజంపేటలో వెళ్ళి దగ్గరుండి ఆయన కూడా పెన్షన్స్గా మనందరికీ ఇస్తున్నాడు. ఒకవేళ ఈరోజు సెలవు దినం అయితే ఒకరోజు ముందుగానే వచ్చేలాగా. అంటే 2 ఉంటాయి ఇక్కడ. ఒకటి సంక్షేమ పథకాలు, 2 ఉచిత పథకాలు. ఉచిత పథకాలు అంటే ఏదో మేము వేసాం తినండి, రేపు పొద్దున ఓట్లు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓటేయండి, మేము బట్టన్ నొక్కి మీరు డబ్బులు పడ్డా మీరు అంతే. అది ఉచిత పథకాలు. ఎదగరేవో ఉచిత పథకాలు ఎప్పుడూ కూడా మనిషిని ఎదగరేవో. సంక్షేమ పథకం అంటే అలా కాదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. భవిష్యత్తులో మళ్ళీ ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఉండేటువంటి అవసరాలు తీసుకురావాలి. అదేవిధంగా మౌలిక సదుపాయాలు తీసుకురావాలి, పరిశ్రమలు రావాలి.
అంటే మొన్న సింగపూర్ వెళ్ళిడైనా లేకపోతే ఢిల్లీ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రాష్ట్రానికి ఏ విధంగా వనరులు తీసుకురావాలి, రాష్ట్రం ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకుంటూ రావాలి, ఇప్పుడు రాజధాని లేని రాష్ట్రం ఒక పక్కన రాజధాని కట్టుకోవాలి, పోలవరం కంప్లీట్ చేసుకోవాలి, అదేవిధంగా రాయలసీమకి భవిష్యత్తులో నీరిచ్చేలాగా బనకచర్లు ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి అంటే ఆయన అంతా కూడా ముందు తరాల గురించి ఆలోచిస్తాడు. అండ్ ఇంకొకటి మీరు అన్నట్టు సార్, అంటే సూపర్ 6 పథకాల్లో ఉచిత గ్యాస్ కానివ్వండి, ఉచిత బస్ కానివ్వండి, ఇలాంటివి ఎన్నో అభివృద్ధి చేశారు ఆయన. అంటే అలాగే ఏవైతే ఎన్నికల ముందు చెప్పారో అవన్నీ కూడా పాటిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో పేదలకు పెద్దన్నగా చంద్రన్న ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. ఏమంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే సంక్షేమ పథకాల విషయమే కాకుండా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశం అందరిలోనే ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూసిన తర్వాత రాష్ట్రం మళ్ళీ 3 దశాబ్దాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఈ టైంలో కూటమి అన్ని పార్టీలు కలవాలి అని ప్రజల్లో ఎలా వచ్చిందో అలాగే ప్రజల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఆయన తప్ప గాడిలో పెట్టే నాయకుడు ఎవరు లేరు అన్నటువంటి విషయం పదే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తారు మాకు ఆ విషయం. చంద్రబాబు నాయుడు గారికి మనం అండగా నిలబడాలి. చాలా నలిగిపోయాడు ఆయన, ఎందుకంటే ఎన్నో రకాల అవమానాలు పడ్డాడు ఆయన. 2019-24 మధ్యన ఆయన అసెంబ్లీలోనే కళ్ళనీళ్ళు పెట్టుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసి 52 రోజులు జైల్లో పెట్టిన విధానం చూసాం. ఎన్ని అంటే రాజకీయాలంటే ఏదో విధానంగా కాకుండా ఎన్నో కష్టాలు నష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అన్ని ఎదుర్కొని నిలబడాలి అని నిలబడ్డాడు ఆయన. నిలబడ్డాడు, గెలిచి చూపించాడు. అదే అంటారు పవన్ కళ్యాణ్ గారు, మన రాజకీయాలు ఏ రకాలతో రేపైనా చేసుకోవచ్చు, కానీ రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయకత్వం కావాలి, 2 దశాబ్దాలు సీఎం కావాలని చెప్పి మాట అందుకే అంటాడు ఆయన. చాలా మంది మమ్మల్ని ప్రశ్నిస్తారు, మీరు జనసేన పార్టీ అయ్యండి చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలంటారేంటి, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి కదా అని క్వశ్చన్లు వస్తాయి. అంటుంది అదే, ఎందుకంటే అనుభవం ఉన్న నాయకుడు మనకు కావాలి, దార్శనికత ఉన్న నాయకుడు కావాలి. క్వాంటమ్ వ్యాలీ గురించి నాకే తెలియదు అసలు, ఆ క్వాంటమ్ వ్యాలీ గురించి ఆయన మాట్లాడతాడు ఆయన. అంటే టెక్నాలజీని ముందే అందిపుచ్చుకుంటాడు ఆయన. భవిష్యత్తు తరాలకి మనకి ఏం కావాలన్నది ఇప్పుడు ఆలోచిస్తాడు, దానికి మార్గం వేస్తాడు. ఎందుకంటే ఆ ఫలాలు మనం ఇప్పుడు తినలేము. ఇప్పుడు ఈ రోజు మొక్కలే ఉండొచ్చు, రేపు వదిలే చెట్ల కింద ఫలాలు ఇవ్వచ్చడం మన భవిష్యత్ తరాలు తింటాయి, అంతే తప్ప ఈ రోజే మొత్తం అయిపోవాలి అంటే కుదరదు. అంటే ముందు చూపుగా ఉండే చూసేటువంటి నాయకత్వం ఆయన. ఆ రోజుల్లో అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేయడానికి చేసినటువంటి కార్యక్రమం కావచ్చు, బాలయోగి లాంటి వ్యక్తిని తీసుకెళ్లి స్పీకర్ చేసే కార్యక్రమం కావచ్చు, అనేకమైనటువంటి బీసీ సామాజిక వర్గాల నాయకులుగా ఎదురుగేటువంటి క్రమం చూపించి కావచ్చు, ఇప్పటికీ కూడా మన పార్టీలో కొత్త నాయకులను తీసుకురావడం కావచ్చు, ఆయన చెప్పడం చేసి చూపిస్తాడు. హుదూద్ లాంటి తుఫాన్లు వచ్చినాయి, లేకపోతే మొన్న బుడమేరు వరద వచ్చినప్పుడు 74 సంవత్సరాల వయసులో ఆయన నిలబడ్డాడు. అక్కడ ఎక్కడో కూర్చుని ఆదేశాలు ఇవ్వాల, తను నిలబడ్డాడు, దగ్గరుండి పనులు చేయించాడు, అందరికీ కూడా అవసరాలు తీర్చాడు ఆయన. అయినా అదే కొంతమంది పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంటున్నారు, అమరావతి ఏదో భారం, మాకు మళ్ళీ హైదరాబాద్కి మళ్ళీ కాదు అమరావతి భారం అన్నట్టుగా ఏదో మాట్లాడుతున్నాడు. మాకు అమరావతి భారం కాదు, మాకు రాష్ట్రానికి దొరికినటువంటి అద్భుతమైన వనరు ఏమైనా ఉందంటే చంద్రబాబు నాయుడు. అండ్ ఇంకొకటి, ఎన్నో ఐటీ దిగ్గజ సంస్థలు, టీసీఎస్ కానివ్వండి, కాగ్నిసెంట్, ఇలాంటివి ఎన్నో సంస్థలు కూడా పెట్టుబడులు పెడుతున్నాయి. అండ్ ఐఐపిఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్, టోటల్ ఇండియాలో చూసుకుంటే కనుక 2 సెంటర్స్ ఉన్నాయి. ఇలాంటిది ఇంకో బ్రాంచ్ ఇప్పుడు విజయవాడలో ప్రారంభం అవుతుంది సార్. అంటే ఏ రకంగా అమరావతిని చూసుకుంటే కనుక నిజంగానే ఒక దేశంలోనే ఒక టాప్ మోస్ట్ గా చేయాలంటూ కూడా చంద్రబాబు వ్యూహం ఉన్నట్టు తెలుస్తుంది. అంటే విజన్ అండి అతనిది, దాన్ని ఏమంటారంటే ఒక విజన్. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు P4 పథకం వచ్చింది, పేదలకి ధనికులకి మధ్యనటువంటి అనుసంధానం చేసేటువంటి కార్యక్రమం. ఎన్ని అంటే మనం ఏం చేయాలి భవిష్యత్ తరాలకి ఆలోచన వస్తాయి. దాంతోపాటు రాష్ట్రం ఎప్పుడైతే 2019-24 మధ్యన ఇబ్బందులు పడి రాష్ట్రంలో పెట్టుబడులు పెడతానికి కూడా ధైర్యం చేయనటువంటి పారిశ్రామికవేత్తలకు భరోసా ఇవ్వాలి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే అదో భరోసా. ఆయన ఉన్నాడు, మనకి ఇబ్బంది లేదు, మనకి అన్ని వనరులు సమకూరుస్తాడు ఆయన, మనం పరిశ్రమ పెట్టొచ్చు, పెట్టుబడులు పెట్టొచ్చు అని ఒక ధైర్యం వస్తుంది వాళ్ళకి. దాంతో పరిచయం అక్కర్లా. అప్పట్లో బిల్గేట్స్ తీసుకొచ్చి హైదరాబాద్ తీసుకొస్తే చాలా మంది బిల్గేట్స్ తీసుకొస్తే ఏమొస్తుంది ఉపయోగం అన్నారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ చూడండి ఎలా డెవలప్మెంట్ అయింది, దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తున్నారు ఈ రోజున, కొన్ని వేల మందికి ఉపాధి. ఏంటంటే ఆయన బిల్గేట్స్ లాంటి వ్యక్తి అప్పట్లో 10 నిమిషాలు అపాయింట్మెంట్ ఇచ్చిన వ్యక్తి, 5 నిమిషాలు అనుకుంటా, 5 నిమిషాలు 10 నిమిషాలు ఇచ్చిన వ్యక్తి 40 నిమిషాలు మాట్లాడాడు ఈయనతోటి. అప్పట్లో చుట్టుపక్కల చాలా ఆశ్చర్యపోయారట. అంటే తన ఆలోచన ఏ విధంగా ఉందో చెప్పడానికి. ఇప్పుడు 2047 అన్నారు, ఇదివరకు 2020 అన్నారు, ఇప్పుడు 2047 అని చెప్పి స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. అందరూ కూడా ఇంకా 2025లో ఉన్నాం, 2047 గురించి ఆలోచిస్తాడు ఏంటని. 2047కి 100 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చి. అప్పటికి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉండాలనేటువంటి ఒక కళ, దానికి పునాదులు వేస్తున్నాడు ఆయన. మనం ఏంటంటే అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అందరూ కూడా అటువంటి వ్యక్తికి అండగా నిలబడ్డాడు అనుకోండి, ఆయన మార్గం చూపిస్తాడు ఏంటన్నది.
ఈ రోజున 30 సంవత్సరాలు ఆయన కంప్లీట్ చేసుకున్నాడు. నిజంగా మేము కూడా కోరుకునేది ఏంటంటే ఆయన ఆరోగ్యంగా ఉండాలి, చక్కని ఆరోగ్యం భగవంతుడు ఇవ్వాలి, మరో 2 దశాబ్దాలు ఆయన ఉండాలి, అటువంటి వ్యక్తులు ఉండాలి, మార్గం చూపిస్తూ ఉండాలి. ఆయన ఉంటే, ఆయన నిలబడి ఉంటే అమరావతి కంప్లీట్ అవుద్ది, పోలవరం కంప్లీట్ అవుతాయి, అన్నీ కంప్లీట్ అవుతాయి, రాష్ట్రానికి ఒక దిశా నిర్దేశం వస్తుంది. ఖచ్చితంగా రాజకీయాలు అంటారా, రాజకీయాలు ఇవ్వాలి కాకపోతే రేపైనా చేసుకుంటాం. కానీ అటువంటి వ్యక్తి యువతకు ఆదర్శం. నేటి యూత్ ఏదైనా చిన్న పని 10 నిమిషాల పని చేయాలంటే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. ఆయన నేర్చుకుంటాడు, నేర్పుతాడు. అసెంబ్లీలో చూడండి, మన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఆర్థిక పరిస్థితి గురించి కావచ్చు, లేకపోతే లెక్కర గురించి కావచ్చు, లెక్కర పాలసీ గురించి కావచ్చు, అనేక విషయాల మీద ఆయన పోలవరం గురించి ఒక లెక్చరర్గా మొత్తం పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఏ విధంగా అద్భుతంగా ఇచ్చాడు చూసారా. అంతసేపు అంత ఓపికగా అంత వివరంగా చెప్పాలని చాలా కష్టం. ఏంటంటే అంత అద్భుతమైనటువంటి వ్యక్తి. చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు. పార్టీని నిలబెడుకుంటాకే మామనమైన పొడిచాడు, పార్టీని లాక్కున్నాడు అనేటువంటి మాటలు కూడా పడ్డారు. ఆ రోజున ఆయన విమర్శిత కార్టూన్లు వేసినటువంటి పత్రికలు వాళ్ళందరూ కూడా ఈరోజు ఆయనే పొగుడుతున్నాయి. ఆ రోజు అవమానాలు పడ్డాడు, పార్టీని నిలబెట్టుకున్నాడు. కొంచెం దుష్టశక్తి చేతిలో పడకుండా పార్టీని నిలబెట్టుకున్నాడు ఆయన. అంటే ఈ రోజున ఆయన ఆదర్శంగా నిలబడ్డాడు. నాయకులు అంటే ఇలా ఉండాలనేటువంటి విధానం చూపించాడు. గతంలో చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం మాకు రియల్ ఎస్టేట్కే ఇబ్బంది లేదన్నాడు ఆయన, కేసీఆర్ గారు. అంటే అక్కడ ఎవరు రియల్ ఎస్టేట్ పెరగదని, ఇండస్ట్రీస్ మాకు ఇబ్బంది లేదన్నారు తమిళనాడు వాళ్ళు, టూరిజంకి మాకేం ఇబ్బంది లేదన్నారు కేరళ వాళ్ళు, ఐటీ ఇండస్ట్రీస్కి మాకేం ఇబ్బంది లేదన్నారు కర్ణాటక వాళ్ళు. ఎందుకంటే అక్కడ ఎవరో పెట్టుబడి పెట్టరు రారు అని చెప్పేసి. ఈ రోజు చంద్రబాబు గారు చూసేటప్పుడు ఒక ఈర్ష్య అసూయ వస్తుంది. అంటే ఆయన దార్శనికత అందరికీ తెలుసు నాయకులకి. దేశంలో అందరి నాయకులు ఒక సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకత్వంలో ఆయన ఒకడో. నేను అంటుంది అటువంటి వ్యక్తులు, యువతకు ఆదర్శంగా ఉన్నటువంటి అటువంటి వ్యక్తులు రాజకీయాలకు అతీతంగా. ఇప్పుడు రాజకీయాల్లో సిద్ధాంతాలు వేరుగా ఉన్నప్పుడు ఏంటంటే ఒకసారి వ్యతిరేకిస్తాం, కొంత అందరూ అంటారు ఆయన మెతక మనిషి, భయస్తుడు. ఆయన అదేంటంటే కక్ష ధోరణి చర్యలు అతని దగ్గర ఉండవు. ఆయన నిజంగా అలాగే కక్ష ధోరణి చర్యలు చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనమే పాదయాత్రలు చేసేవాడు కాదు కదా. అంటే ఎక్కడ కక్ష ధోరణి చర్యలు చేయడు, మెతకతనం కాదు, అది ఒక మంచితనం. ఎందుకంటే అటువంటి రాజకీయాలు కనుక ఇష్టం ఉండదు, ఆ విధంగా చేసుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఈ రోజుకి సామాన్య ప్రజల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఉంటే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే నమ్మకం అందరికి కలుగుతుంది. దానికి తోడు దానికి పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారు. అంటే ఎక్కడా కూడా అసూయ ద్వేషాలు లేకుండా, యుగోలకు పోకుండా చేసేటువంటి ఒక కలిసికట్టుగా చేసేటువంటి ప్రయాణం. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి మరోసారి నేను కోరుకునేది ఏంటంటే ఆయనకు చక్కటి ఆరోగ్యంగా ఉండి, మరో పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నట్టు ఇంకో రెండు టర్మ్లైన ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం అద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తానలో ఎటువంటి సందేహం లేదు. ఓకే సార్, నమస్తే.